హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో ఉన్నాం. అండ్ ఈ రోజు మనతో పాటు ప్రొప్రైటర్ రానా గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ అరుణ గారు, ఈ వీక్ ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూడబోతున్నాం? మనం న్యూ వెరైటీస్ లో డిఫరెంట్ కలెక్షన్ చూడబోతున్నాము. ఓకే, ఫస్ట్ సారీ వచ్చేసి మనకు 2 షేడ్స్ లో తీసుకున్నాం అనమాట. ప్యూర్ హ్యాండ్లూమ్ కూడా వస్తుంది, ఇది ఫ్యాబ్రిక్ కూడా. ఓకే, ప్యూర్ హ్యాండ్లూమ్ కూడా రావడంతో మనకి చాలా లైట్ వెయిట్ తో వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, క్లాత్ కూడా మనకి మంచి కంఫర్ట్ గా అనిపిస్తుంది. పైన వచ్చేసి మనకు గంధం కలర్ లో తీసుకుంటారు. కింద నుంచి చూసినట్లయితే మనకు కొంచెం పీచ్ కలర్ అనే షేడ్ అవుతూ వచ్చింది. పైన నుంచి అంతా కూడా మనకి ఎల్లోలో కొంచెం గంధం కలర్ లో షేడ్ ఇచ్చారు. పై బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. దాని నుంచి అంతా కూడా మనకు డోల్స్ అనేది ఫినిషింగ్ ఇచ్చారనమాట. సిల్వర్ మీద మనకు అవుట్ లైన్ అంతా కూడా పింక్ కలర్ తోటి ఫినిషింగ్ ఇచ్చారు. ఇదంతా మనకు డ్రాన్సింగ్ డాల్స్ లాగా చిన్న చిన్న డాల్స్ అనేది డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారనమాట. సారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇలానే చాలా దగ్గరగానే రన్ అవుతూ వస్తూ ఉంటాయి. కింద బోర్డర్ చూసినట్లయితే కొంచెం మనకు బ్రాడ్ గా దర్బారీ బోర్డర్ అనేది కొంచెం బ్రాడ్ సైజ్ లో బోర్డర్ ఇచ్చేసారు. గోల్డెన్ బోర్డర్, పై బోర్డర్ మనకి స్మాల్ గా ఇచ్చారనమాట. సారీ అంతా మనకి ఇలానే షేడ్స్ తో కంటిన్యూ అవుతుంది. పళ్ళ పాటు చూసినట్లయితే జస్ట్ మనకు ఒక కడ్డీ లైన్ అనేది ఇస్తారనమాట. ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కుట్ట కదా, అనేది మనకు ఫ్యాబ్రిక్ లో అలా అనేది కంటిన్యూ ఇస్తారు. పళ్ళ పట్ల బ్లౌజ్ మాత్రం మనకు ప్లెయిన్ గా ఒకే కలర్ అనేది తీసుకుంటాం అనమాట. లైట్ ఆరెంజ్ షేడ్ లోనే ఇచ్చేసారు. పై బోర్డర్ కింద బోర్డర్ డిఫరెంట్ గానే ఇచ్చారు. అంటే మనకు బ్రాడ్ బోర్డర్ ఇచ్చారు కదా, కింద అలా కాకుండా పైన కింద సేమ్ బోర్డర్స్ అనేది కంటిన్యూ చేశారనమాట. దీనికి హ్యాండ్స్ కి మనకు కొంచెం బ్రాడ్ బోర్డర్ అంటే ఇబ్బంది అవుతుంటుందని ఇలా డిఫరెంట్ స్టైల్లో చేయించాం అనమాట. ఇలానే కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 2850కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. కలర్స్ కావాలంటే చాలానే ఉన్నాయి దీంట్లో. ఓకే, సో ఓన్లీ 2850 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది విత్ కలర్ చాయిసెస్. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు డైమండ్ సిల్క్ లోనే జూట్ ఫ్యాబ్రిక్ లో తీసుకుంటారు అనమాట. ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లో మనకు గోల్డ్ కలర్ అండ్ పింక్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో బోర్డర్ లో తీసుకున్నారు. అట్లైన్ లో పైపింగ్ అంతా కూడా ఎల్లో కలర్ ఇచ్చేసి దానిపై నుంచి అంతా కూడా మనకు గోల్డెన్ అనేది ఇచ్చారు. పింక్ కలర్ తోటి ఫ్యాన్సీగా మనకు బనారస్ బోర్డర్ అనేది కూడా యాడ్ చేస్తూ వచ్చారు. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే ప్లైన్ గా కాకుండా మిర్రర్ వర్క్ ఇచ్చారనమాట. అది కూడా ఏంటంటే ఒకటి ఎల్లో కలర్ ఒకటి పింక్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్ గా మిర్రర్స్ అనేది తీసుకున్నాను. కింద బోర్డర్ పై నుంచి మనం హైలైట్ గా తీసుకున్నామండి. పైన ఏదైతే బోర్డర్ చూస్తామో ఆ బోర్డర్ దానిపై నుంచి అంతా కూడా మనం ఫ్యాన్సీగా బోర్డర్ అనేది తీసుకున్నాం అనమాట. సో అది కూడా కలర్ కాంబినేషన్ పింక్ ఇలా డిఫరెంట్ గా బీడ్స్ నెక్లెస్ టైప్ అంతా కూడా ఒక ఒరిజినల్ స్టైల్ తీసుకున్నారు. తీసుకొని మొత్తం అంతా గోల్డ్ జరీతో ఫిల్లింగ్ చేస్తూ బోర్డర్ అంతా కూడా ఇంతే హైలైట్ గా రన్ అవుతుందండి. ఓకే, సారీ అంతా కూడా మనకి ఇలానే కంటిన్యూ వచ్చేస్తుంది బోర్డర్ మీద అంతా కూడా. కానీ ఇది చాలా బాగుంటుంది. చిన్న చిన్న పార్టీస్ కానీ అలా వెళ్ళడానికి కూడా కస్టమర్స్ కి చాలా మంచిగా అనిపిస్తుంది. డిజైన్ కూడా పళ్ళకి వచ్చేసి మనకి జస్ట్ అదే కడ్డీ బోర్డర్ కంటిన్యూ ఇచ్చారు. బ్లౌజ్ కూడా డిఫరెంట్ గానే తీసుకున్నామండి. దీనికి కూడా కర్దాని బ్లౌజ్ ఇచ్చాం అనమాట. కర్దాని బ్లౌజ్ అంటే మనకి సారీలో యూస్ చేసిన కలర్ చాయిస్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్స్ తోటి మొత్తం అంతా కూడా కర్దాని వర్క్ ఇచ్చేసి మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ అనేది కంటిన్యూ ఇచ్చేస్తారు. కంప్లీట్ హెవీ బ్లౌజ్ ఉంది కాబట్టి మనకి జస్ట్ ఏదైనా చిన్న ప్యాటర్న్ పెట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. ఇందులో కలర్ చాయిస్ కూడా చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 2650కే మనకి సారీ అవైలబుల్ ఉంది. కలర్స్ కావాలంటే మనకి 4-5 కలర్స్ ఉన్నాయి. ఓకే, ఓన్లీ 2650 రూపీస్కే మనకి డిజైనర్ సారీ అనేది అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామండి. భువనేశ్వరి పట్టు వస్తుందండి. ఇవాళ రేపు బాగా క్రేజీలో నడుస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకు షేడ్స్ అనేది తీసుకున్నారు. ఏంటంటే మనకు షెబరీ డిజైన్ టైప్ లోనే మనకి షేడ్స్ అనేది ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే కూడా మనం డిఫరెంట్ గానే తీసుకున్నాం. మొత్తం అంతా కూడా క్రష్ బోర్డర్ తీసుకున్నారు అనమాట. గోల్డ్ మీద బ్లూ కలర్ కాంబినేషన్ తోటి క్రష్ బోర్డర్ ఇచ్చేసారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ గా కాకుండా స్కై బ్లూ డార్క్ బ్లూ ఇట్లా మనకి షేడ్స్ అంతా కూడా డిఫరెంట్ స్టైల్ ఇచ్చేసి బాందని స్టైల్ ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా బాందని డిజైన్స్ అనేది డిఫరెంట్ గా ఇచ్చేసి మిడిల్ పార్ట్ లో అంతా కూడా మనకు పోల్కో డాట్స్ అనేది కొంచెం మనకు బ్రాడ్ సైజ్ లో గోల్డ్ తోటి పోల్కో డాట్స్ ఇచ్చేసారు అనమాట. సో ఈ పోల్కో డాట్స్ కూడా మనకి చాలా దగ్గరగా సారీ మొత్తం ఇలానే ఫిల్లింగ్ వచ్చేస్తూ ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే కొంచెం బ్రాడ్ గా, పైన మనం స్మాల్ గా చూసాం కదా, కిందకి వచ్చేటప్పుడు మనకి కొంచెం బ్రాడ్ తోటి మనకి అంతా కూడా క్రష్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. దీన్ని చూసినట్లయితే కూడా మనకు మళ్ళీ డిఫరెంట్ స్టైల్ మన సారీలో యూస్ చేసినది వచ్చేసి మనకి స్కై బ్లూ డార్క్ బ్లూ ఇలా ఆల్టర్నేట్ గా బాక్సెస్ అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట కింద బోర్డర్స్ అంతా. ఓకే, సో ముఖ్యంగా క్రష్ బోర్డర్స్ అండ్ పోల్కా డాట్స్ వల్ల సారీ చాలా హైలైట్ అయింది. అంటే ఇప్పుడు ఈ స్టైల్ అనేది కూడా న్యూగా వస్తుందండి. భువనేశ్వరి పట్టు అనేది కూడా అంటే ఫ్యాన్సీగా డిఫరెంట్ స్టైల్లోనే ఫ్యాన్సీగా ఉండి ట్రెండీగా కూడా మనకు బాగా నడుస్తుంది అనమాట. పళ్ళ పట్ల అంతా కూడా మనకు క్రష్ తోటి గోల్డెన్ అనేది ఇచ్చేసి ఈ ఫిల్లింగ్ వచ్చేసి మనకు
గోల్డ్ తోటి ఇచ్చారనమాట, వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో. అంటే పల్లోకి సారీకి వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఓకే. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు సేమ్ మనకు ఒకే కలర్ తోటి స్కై బ్లూ కలర్ తోటి మనకు బ్లౌజ్ ఇచ్చేసారు. అండ్ టూ సైడ్స్ కూడా మనకి క్రష్ బోర్డర్స్ అనేది కంటిన్యూ అవుతుంది, స్మాల్ బోర్డర్స్ ఇచ్చారనమాట. ఓకే. దీంట్లో కూడా మనకి కలర్స్ చాయిస్ చాలానే ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 5000 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, ఓన్లీ 5000 రూపీస్ కే మనకి డిజైన్ అవే సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు కంచా ఆర్గాన్జాలోనే కొంచెం డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. బోర్డర్ చూసినట్లు అయితే గోల్డెన్ బోర్డర్ ఇచ్చి దానిపైన అంతా కూడా మనకు డిఫరెంట్ గానే ఇచ్చారు ఫ్లవర్ వర్క్ అంతా కూడా. ఇంట్లో వచ్చేసి మనకి ఇంక్ బ్లూ స్కై బ్లూ ఫ్లవర్ వర్క్ అనేది కంట్లో ఇచ్చేసారు అనమాట. మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ తోటి. మిడిల్ పార్ట్ లో చూసినట్లు అయితే మొత్తం క్రాస్ లైన్స్ లాగా గోల్డెన్ తోటి ఇచ్చేసి మధ్యలో అంతా కూడా డైమండ్ ఫిల్లింగ్ అంతా గోల్డ్ తోటి ఇచ్చారనమాట. క్రాస్ లైన్స్ లాగా గోల్డెన్ ఇస్తూ మనకి మిడిల్ అంతా కూడా మనకి వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ గా డైమండ్ డిజైన్ అనేది కంట్లో ఇచ్చేసారు. పైన ఏదైతే బోర్డర్ చూసామో ఎగ్జాక్ట్ అదే బోర్డర్ అనేది మనకు కింద కూడా రన్ అవుతూ వచ్చింది అనమాట. సో సేమ్ మనకి డార్క్ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లోనే డ్రాప్ డిజైన్ అనేది కింద బార్డర్ లో కూడా ఇంతే హెవీగా కంటిన్యూ అవుతుంది. సో పింక్ అండ్ మనకి బార్డర్స్ లో బ్లూ వచ్చేసరికి మంచి కాంట్రాస్ట్ అనిపిస్తుంది. పళ్ళ పాట్ లో కూడా చూసినట్లయితే మొత్తం అంతా కూడా టిష్యూ ఇచ్చేస్తే అక్కడక్కడ మనకు వేవ్ డిజైన్ అనేది 3 లైన్స్ వేవ్స్ అట్లా మనకు ఆల్టర్నేట్ గా 4 లైన్స్ అనేది పళ్ళ పాట్ లో కంటిన్యూ చేసాము. బ్లౌజ్ కూడా ఇంత డిఫరెంట్ గా ఉన్నాయి. సారీ బ్లౌజ్ కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో బ్రోకెడ్ స్టైల్లోనే వచ్చేసి మొత్తం అంతా కూడా డైమండ్ డిజైన్ ఇచ్చేసి మిడిల్ పార్ట్ లో అంతా చిన్న చిన్న డ్రాప్ డిజైన్ ఇచ్చారు. ఫాన్సీగా బోర్డర్ కూడా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. 2350 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా మస్తు కలర్స్ ఉన్నాయి. సో ఓన్లీ 2350 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది విత్ కలర్. ఇది వచ్చేసి మనకు మెహందీ గ్రీన్ లోనే ప్రింటెడ్ సిల్క్ అనమాట. ఇవాళ రేపు పెట్టుబడులకు కావాలి అలా అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా మంచి క్రేజ్ లో నడుస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే కూడా మనకు కలంకారీ బోర్డర్స్ అనే డిజైన్ తీసుకున్నారు 2 సైడ్స్. సారీలు అంతా కూడా మెహందీ గ్రీన్ ప్లైన్ గా ఇచ్చేసి ఇటు సైడ్ అంతా కూడా కలంకారీ బోర్డర్స్ ఏంటంటే రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు కలంకారీ బోర్డర్ మీద ఇచ్చారు. ఇటు వచ్చేసి మళ్ళీ మనకు బ్లాక్ కలర్ తోటి ఒక ఫ్యాన్సీగా బోర్డర్ ఇచ్చారనమాట. మిడిల్ అంతా కూడా మెహందీ గ్రీన్ తీసుకున్నారు. అంటే పెట్టుబడులకి ఇలా కావాలి ప్యూర్ సిల్క్స్ అలా అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. గ్రాండ్ లుక్ తోటి వచ్చేస్తుంది అనమాట. పళ్ళపాట్లో కూడా మనకి ఇలానే ఇచ్చేసారనమాట. కలంకారీ బోర్డర్స్ మధ్యలో అంతా కూడా వేరియేషన్ కి మనకు రెడ్ కలర్ తోటి ఫ్యాన్సీగా బోర్డర్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకు కలంకారీ బ్లౌజ్ ఇస్తారండి. సేమ్ మనకు కలంకారీ బ్లౌజ్ ఇస్తారు. ఇవి మనకు చాలా మాక్సిమం వరకు ఏంటంటే పెట్టుబడులకి అలా కూడా చాలా బాగుంటాయి అనమాట. కస్టమర్స్ చాలా మంది కూడా ప్రింటెడ్ సిల్క్స్ అలా అంటే బాగా లైక్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇలా మనం స్పెషల్ గా చేయించాం. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 490 రూపీస్ కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఇంత గ్రాండ్ గా ఉన్న ఈ సారీ అంటే మనం చూడడానికి కూడా లుక్ షైనీ లుక్ అదంతా కూడా ఉంది. సో ఇంత గ్రాండ్ గా ఉన్న ఈ సారీ మనకు ఓన్లీ 490 రూపీస్ జస్ట్ మనకు. సో ఇది మీరు చెప్పినట్టు పెట్టుబడులు కానీ చిన్న టెంపుల్స్ వెళ్ళడానికి వాళ్ళన్నిటికి కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు అసలు చాలా వెరైటీస్ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ ఉన్నాయి. మనం ఇంతకు ముందు చూసినట్టు పట్టులో వెరైటీస్ డిజైనర్ వేర్ కానీ, ఇలా పెట్టుబడిలో డిజైనర్ వేర్ కానీ, ఫ్యాన్సీలో డిజైనర్ వేర్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ మనకి సారీస్ ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనం చూసిన ఈ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్ లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, ప్రజ్ఞా సారీస్ కి ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది. కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ప్రెస్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞా సారీస్ ఉంది. అక్కడ కూడా ఆల్ టైప్ ఆఫ్ సారీస్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ కే అందులో డిజైనర్ సారీసే మనకి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీస్ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు భువనేశ్వర్ సిల్క్ లోని డిఫరెంట్ స్టైల్ తీసుకున్నాం అనమాట. అంటే అంతా కూడా మనకు మల్టిపుల్ కలర్స్ అనేది షేడ్స్ లాగా డిఫరెంట్ గా మల్టీ షేడ్స్ అనేది చాలా హైలైట్ చేశారు. స్కై బ్లూ, డార్క్ బ్లూ, ఇట్లా ఇంక్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ అన్ని షేడ్స్ లో అనేది మనకు డిఫరెంట్ గా ఇచ్చేస్తుంది. దాని మధ్యలో అంతా కూడా ప్లెయిన్ గా కాకుండా పైన వచ్చేసి మనకు ఫ్యాన్సీగా బార్డర్ ఇచ్చారు. క్రాస్ లైన్స్ లాగా మనకు ఒకటి గోల్డ్ ఒకటి బ్లూ ఇట్లా ఆల్టర్నేట్ గా ఇచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ మనకు ఫ్యాన్సీగా బార్డర్ ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మనకు షేడ్ అనేది ఇస్తూ దీంట్లో కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో మనకు వేవ్ డిజైన్ గోల్డెన్ తోటి రన్ చేస్తూ వచ్చారు అనమాట. సారీ అంతా కూడా ఇలానే మనకు ఫిల్లింగ్ వచ్చేస్తూ ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు వేరియేషన్ డిఫరెంట్ గా తీసుకున్నాం అండి. కింద బోర్డర్ కూడా కింద బోర్డర్ వచ్చేసి మళ్ళీ మనకు పైతానీ డిజైన్ లోనే మనకు ట్రీస్ డిజైన్స్ అంతా కూడా ట్రీస్ లాగా డిజైన్ ఇచ్చి దాంట్లో కూడా మనకు అంతా కూడా ఫ్లవర్ వర్క్ ఇచ్చారు. అక్కడక్కడ మనకు లీఫ్ డిజైన్ కూడా కంటిలో ఇచ్చారు అనమాట. ఇక్కడ షేడ్ వచ్చిన చోట అంతా కూడా ఆ షేడ్ కి మనకు మల్టిపుల్ గా మనకు పింక్ కలర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. ఓకే, సో బార్డర్ వల్ల చాలా హైలైట్ చెప్పొచ్చు. సో సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా మనకు ప్యారెట్ గ్రీన్, స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చారనమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకు మొత్తం అంతా కూడా ఫ్లవర్ వర్క్ మనకు బార్డర్ లో ఎక్కడైతే మనం గోల్డెన్ తోటి చూస్తామో అదే అనేది వేరియేషన్ చూస్తూ డిఫరెంట్ గా ఇచ్చారు. ఇటు సైడ్ అటు సైడ్ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా పై బార్డర్ ఏదైతే ఫ్యాన్సీగా చూస్తామో గోల్డెన్ తోటి అదే బార్డర్ అనేది మనకు 3 వేరియేషన్ తో డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట.
అనమాట. ఓకే. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనకు ఒకే కలర్ లో తీసుకున్నారు అనమాట. స్కై బ్లూ కలర్ తోటే ప్లైన్ గా ఇచ్చేసారు. హ్యాండ్స్ కి వచ్చేసి బోర్డర్ ఇచ్చారనమాట. ఓకే. సో సింపుల్ గా ప్యాటర్న్ కుట్టించుకుంటే హైలైట్ చాలా బాగుంటుంది. లేదా ఇందులో ఉన్న కలర్స్ ఏమైనా ప్రిఫర్ చేసినా కూడా బాగుంటుంది. అండ్ ఇందులో కూడా మనకి ఇంకా ఇందులో కూడా మనకి కలర్స్ కూడా చాలానే ఉన్నాయండి. 4-5 కలర్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 4950కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే. ఓన్లీ 4950 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ కోటాలోనే డిఫరెంట్ స్టైల్ తీసుకున్నాం అనమాట. పైన అంతా కూడా మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చేసారు. పైన కింద మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు ప్యారెట్స్ అనే డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. మంచి మిర్చి రెడ్ మిర్చి రెడ్ వచ్చేటప్పుడు ప్యారెట్ డిజైన్ చాలా బాగా బ్రైట్ లుక్ తోటి. ఒకటి వచ్చేసి మనకి స్కై బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో, ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ లో ఇట్లా మనకి ఆల్టర్నేట్ గా అంతా కూడా మనకు ప్యారెట్ డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా తీసుకున్నారు అనమాట. ఓకే. అది కూడా ఒక డిఫరెంట్ వర్క్ అని చెప్పొచ్చు. మనకు డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు అనమాట. ఓకే. అండ్ ఇంకా కింద బార్డర్ మనకి ఆల్మోస్ట్ స్కర్ట్ బార్డర్ అనేది చాలా హెవీగా తీసుకొని హైలైట్ చేశారు. మధ్య మధ్యలో అంతా కూడా మనకు ముడి కుట్టు అనేది గ్రీన్ కలర్ తోటి ఇచ్చేసారు. ఇంత కూడా మనకి ఫిల్లింగ్ అంతా కూడా ప్యారెట్స్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. ఓకే. సో కంప్లీట్ ఇంతే హెవీగా మనకి కింద బార్డర్ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది సారీ మొత్తం కూడా. బార్డర్ కూడా మనం పైన ఏదైతే బార్డర్ చూస్తామో కడ్డీ బార్డర్ అదే బార్డర్ కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట. పళ్ళ పాటలో కూడా జస్ట్ మనకు కడ్డీ బార్డర్ అనేది ఇచ్చేస్తారండి పళ్ళలో వచ్చేసి. ఎందుకంటే ఇంత రిచ్ గా ఉన్న హ్యాండ్లూమ్ కోట కాబట్టి మాక్సిమం మనకి పళ్ళలో అంతా కూడా సింపుల్ గా ఉంటాయి. సారీ అంతా కూడా గ్రాండ్ గా ఉంటుంది. అండ్ అలాగే బ్లౌజ్ కూడా మనకు ప్లైన్ గా రెడ్ కలర్ తోటి ఇచ్చేసారు. ఇటు సైడ్ బార్డర్ ఇచ్చారనమాట. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 2950కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే. ఓన్లీ 2950 రూపీస్కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది వచ్చేసి మనకు ఇంక్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. మాక్సిమం మనకు పట్టు కూడా బనారస్ లోనే చాలా సాఫ్ట్ పట్టు వస్తుంది అనమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా పైన వచ్చేసి మళ్ళీ మనకు నేవీ బ్లూ కలర్ తోటి బోర్డర్ ఇచ్చారనమాట. నవే గ్రీన్ కాంబినేషన్ తోటి పింక్ గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్ తో తీసుకున్నారు. ఇటు సైడ్ చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ కలర్ ఇచ్చారనమాట. మిడిల్ అంతా కూడా మనకు వేవ్ డిజైన్ చిన్న డ్రాప్ లాగా మనకు లీఫ్ డిజైన్ అనేది కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు ప్యూర్ ఐటమ్ కి. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే కూడా మనకు ఒక ట్రీ డిజైన్ అనేది మనకు బంచ్ లాగా ఇచ్చారనమాట. ట్రీ బొకే స్టైల్లో మనకు బంచ్ లాగా అంతా కూడా మనకు కాపర్ తోటి జరీతోటి ఇచ్చారనమాట. కింద బోర్డర్ చూసినట్లయితే కూడా డిఫరెంట్ గా మనకి ఇంక్ బ్లూ తోటి మనకు వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ గా ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా ఫ్లవర్ డిజైన్ ఇస్తూ దాని నుంచి మనకు రన్ అవుతున్నట్టు డిజైన్ చేశారు. ఇటు సైడ్ కింద వచ్చేసి మళ్ళీ మనకు గ్రీన్ కలర్ తోటి వేవ్ డిజైన్ ఇచ్చారు. మళ్ళీ మనకు పైపింగ్ అంతా కూడా పింక్ కలర్ తోటి ఇచ్చారనమాట. పై బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్ తోటి చిన్న లీఫ్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇది వచ్చేసి మళ్ళీ మనకు షోల్డర్ పార్ట్ అండి. ఫ్రిల్స్ పార్ట్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనం డిఫరెంట్ స్టైల్లోనే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో మాక్సిమం మనకు సాఫ్ట్ పట్లో హాఫ్ అండ్ హాఫ్ రావడం చాలా రేర్ గా ఉంటుంది. డిజైన్ బ్రొకెట్ స్టైల్ ఇచ్చారనమాట. పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకుని మొత్తం అంతా కూడా బ్రొకెట్ డిజైన్ ఇచ్చేసారు. వేవ్ లాగా క్రాస్ వేవ్స్ ఇస్తూ మధ్యలో అంతా కూడా మనకు వేరియేషన్ ఫ్లవర్ డిజైన్ అనేది మనకు డిఫరెంట్ గా ఫిల్లింగ్ ఇచ్చారనమాట. మనం కింద ఏదైతే సారీ నుంచి బోర్డర్ రన్ అవుతుందో అదే బోర్డర్ అనేది మనకు సారీ అంతా కూడా ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుందండి. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా మనం డిఫరెంట్ స్టైల్లోనే రిచ్గా పళ్ళు ఇచ్చారు. ఎందుకంటే బోర్డర్లు అంతా కూడా మనకి ఇలానే కంటిన్యూలో ఇచ్చారు కాబట్టి అదేవిధంగా మనకు పింక్ కలర్ తోటి డిఫరెంట్ స్టైల్లో వచ్చేసి ఇటు సైడ్ మనకు వేవ్ డిజైన్ ఇచ్చారు. మళ్ళీ డ్రాప్ లాగా డిజైన్ కూడా కంటిన్యూలో ఇచ్చారనమాట. ఓకే. సారీ మొత్తం కూడా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో చాలా హైలైట్ గా పింక్ కలర్ తోటి ఇచ్చేస్తారనమాట. కాంట్రాస్ట్ గా హ్యాండ్స్ కూడా మనకు బోర్డర్ డిఫరెంట్ స్టైల్లోనే ఇచ్చారండి. అంటే బనారస్ సాఫ్ట్ పట్టు అనేది ఇవాళ రేపు ఫుల్ క్రేజీలో నడుస్తుంది. సారీ కూడా చాలా బాగుంది అనమాట. అంటే 2 షేడ్స్ రావడం తోటి చాలా హైలైట్ ఇచ్చారు. సో ఇందులో మనకి ఇంకా కలర్ చాయిసెస్ అవి అవైలబుల్ ఉన్నాయి. డిజైనర్ పీస్ అన్ని జస్ట్ మనకు ఓన్లీ సింగిల్ పీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 9800 పడుతుందండి. ఓకే. సో ఓన్లీ 9800 రూపీస్కి డిజైనర్ పట్టు సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ మీరు చెప్పినట్టు చూడడానికి చాలా బాగుంది. ముఖ్యంగా కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ అంతా చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఒకసారి మానిక్విన్కి కూడా కట్ చూద్దాం. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ సారీ చూసాం. ఇప్పుడైతే కట్టి కూడా చూస్తున్నాం. కడితే ఇంకా అందంగా ఉంది. ముఖ్యంగా కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. పైనుంచి చూసుకున్నట్టయితే పైనంతా కూడా మనకి పింక్ బార్డర్, గ్రీన్ బార్డర్ మీద మనకి వేవ్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ అన్నది హైలైట్ అవుతూ సారీ మొత్తం కూడా ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక మిడిల్లో చూసినట్టయితే మనకి కంప్లీట్ రాయల్ బ్లూ మీద పెద్ద పెద్ద ఫ్లవర్ బుటీస్ అన్నది హైలైట్ అవుతూ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది.
అండ్ ఇంకా కింద బార్డర్ చూసుకున్నట్టయితే పైన మనకి గ్రీన్ బార్డర్ ఉంటుంది, కింద మనకి బ్లూ బార్డర్ అనేది చాలా హెవీగా తీసుకున్నారు. పింక్ బార్డర్ మీద మనకి జ్యోతి బుట్ట అనేది హైలైట్ అవుతూ అండ్ బ్లూ బార్డర్లో కంప్లీట్ క్రీపర్ డిజైన్ జరీ వర్క్తో హైలైట్ అవుతూ అండ్ దాని కింద నుంచి మళ్ళీ గ్రీన్ అండ్ పింక్ అనేది హైలైట్ అవుతూ ఇదే హెవీ బార్డర్ మనకి శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా ఫ్రిల్స్ దగ్గర చూసుకుంటే పైన మనకి షోల్డర్ బ్లూ ఉంది, ఫ్రిల్స్ అంతా కూడా ఒక పింక్లో బ్రొకెట్ స్టైల్ అనేది హైలైట్ చేస్తూ ఇంతే హెవీగా కంటిన్యూ అవుతుంది. ఆ కింద కూడా యాస్టీస్ బిగ్ బార్డర్ ఏదైతే తీసుకున్నామో అదే బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు అంతా కూడా మనకి పింక్లోనే ఉంటుంది విత్ డిజైన్ అండ్ అలాగే దీనికి బ్లౌజ్ కూడా పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే ఇది వచ్చేసి మనకు టిష్యూ కోట్లలోనే డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం అండి. టిష్యూలో అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ తోటి వస్తుంది. బార్డర్ చూసినట్లయితే ఆరెంజ్ కలర్ బార్డర్ తీసుకున్నాం, అటు నుంచి మళ్ళీ మనకు గోల్డెన్ ప్యాచ్ అనేది ఇచ్చారనమాట. దీంట్లో కూడా మనకు డిఫరెంట్గా ఇచ్చారనమాట డిజైన్ కూడా. ఒకటి వచ్చేసి మనకి ఎలిఫెంట్, ఒకటి వచ్చేసి మనకు ప్యారెట్, ఇట్లా మనకు ఆల్టర్నేట్గా ఇచ్చారనమాట. ఎలిఫెంట్ వచ్చేసి మనకు ఫినిషింగ్ వచ్చేసి పింక్ కలర్ తోటి ఇచ్చే అవుట్లైన్ అంతా కూడా మనకి ఏంటంటే మిడిల్ పార్ట్లో గ్రీన్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే బార్డర్కి వచ్చేసి మళ్ళీ మనకు బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుంటారు. ఇలా మనకి ఎలిఫెంట్ బర్డ్స్ అనేది ఇవాళ రేపు మంచి క్రేజీలో నడుస్తున్నాయండి. ఇలా మనకు టిష్యూ మీద అంతా కూడా మనం ఇలా థ్రెడ్ వర్క్స్ తోటి తీసుకున్నాము. బోర్డర్ కింద వచ్చేసి మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి ఎలిఫెంట్ మనకి బోర్డ్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు ఫ్లవర్ చిన్న డిజైన్ అనేది డిఫరెంట్ స్టైల్ ట్రీ డిజైన్ హైలైట్ చేసి మధ్యలో అంతా కూడా మనకు డైమండ్ షేప్ లో వచ్చేసి మనకు ఫిల్లింగ్ అంతా ఆరెంజ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ తోటి ఆల్టర్నేట్ గా ఇచ్చారనమాట. బోర్డర్ మీద అంతా కూడా డిఫరెంట్ గా ఇచ్చాము. కింద బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనం పైన ఏదైతే ఆరెంజ్ కలర్ బోర్డర్ చూస్తామో అదే బోర్డర్ అనేది రన్ అవుతూ వచ్చింది అనమాట. సో శారీ మొత్తం కూడా మనకి టిష్యూ మీద హైలైట్ అవుతూ కలర్స్ అనేది కూడా కాంట్రాస్ట్ తీసుకున్నారు కానివ్వండి, అలా చాలా బాగుంటుంది అనమాట ఈ శారీ అనేది. బోర్డర్ చూసినట్లయితే కూడా పళ్ళ పాటలో కూడా డిఫరెంట్ గానే ఇచ్చారనమాట. ఏంటంటే ఆరెంజ్ కలర్ బోర్డర్ వచ్చేసి మనకు 2 లైన్స్ మనకు పళ్ళ పాటలో ఇచ్చేసారు. బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ తీసుకున్నారు. మాక్సిమం మనకి ఈ కలర్స్ టిష్యూస్కి అంతా కూడా టిష్యూనే యాడ్ అవుతుంది. మనం దీనికి అనేది మనం డిఫరెంట్ స్టైల్లో చేయించాం అనమాట. బోర్డర్స్ కూడా మనకి ఆరెంజ్ కలర్ బోర్డర్స్ 2 లైన్స్ ఇచ్చేసారు. సో మనకి టిష్యూ మీదకి కంప్లీట్ కాంట్రాస్ట్ ఆరెంజ్ షేడ్ తీసుకున్నాయి, హైలైట్ చేశారు. ఇందులో కూడా కలర్ చాయిసెస్ ఇందులో కూడా మనకి డిజైనర్ పీస్ కదండి, కలర్ చాయిస్ కూడా అవైలబుల్. ఒక 2-3 కలర్స్ ఉన్నాయి అనమాట. ఓకే, అండ్ ఈ సారీ మనకు ఇదే బేస్ వస్తూ ఉంటుంది. బోర్డర్స్ కలర్స్ అనేది చేంజ్ అవుతుంటుంది. గోల్డ్ మాత్రం మాక్సిమం ఇలానే. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 4800 పడుతుందండి. ఓకే, ఓన్లీ 4800 రూపీస్కి ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూయర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్నీ కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో చూస్తున్నాం. అండ్ ప్రజ్ఞా శారీస్కి ఇక్కడే కాదు ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది, కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ప్లస్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞా శారీస్ ఉంది. అండ్ ఈ 2 షోరూమ్స్లో కూడా ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్, అంటే మనం చూస్తున్నట్టు పట్టుల వెరైటీస్ కానీ ఫ్యాన్సీ, రెగ్యులర్ వేర్, పట్టుబడి వేర్, డిజైనర్ వేర్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కి అండ్ అలాగే హోల్సేల్ ప్రైజెస్కి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కి మనకి శారీస్ అనేది ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు బనారస్ పట్టులోనే వస్తుందండి, సాఫ్ట్ పట్టులో. ఇదంతా కూడా మనం డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. బ్లాక్ మీద అంతా కూడా రెడ్ బోర్డర్స్ అనేది ఇచ్చారు. రెడ్ తోటి మనకు ప్లెయిన్గా మనకు సాఫ్ట్ పట్టు అనేది ఇచ్చేసారు. మిడిల్ అంతా కూడా బ్లాక్ మీద అంతా కూడా మనకు సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తోటి డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. 2 షేడ్స్ అనేది యాడ్ చేస్తూ వచ్చి మధ్యలో అంతా కూడా మనకు డైమండ్ డిజైన్ ఇచ్చేసి దాని మధ్యలో అంతా కూడా ఫిల్లింగ్ మనకు డిఫరెంట్గా ముగ్గు డిజైన్స్ అనేది డిఫరెంట్ స్టైల్లో డిజైన్ చేశారనమాట. సో మనకి బ్లాక్ మీద చాలా డిఫరెంట్ డిజైన్ తో శారీ మొత్తం కూడా చాలా దగ్గర కంటిన్యూ అవుతుంది. అండ్ మనకి బార్డర్స్ చూసుకున్నట్టయితే మంచి కాంట్రాస్ట్ రెడ్ ఇచ్చారనమాట. పైన రెడ్ చూసాం కదా, కింద కూడా మనకి రెడ్ బార్డర్ మనకి సాటిన్ బార్డర్ లాగా ఇచ్చేసారనమాట. శారీ మొత్తం కూడా ఇలానే హెవీగా కంటిన్యూ అవుతుంది. పల్లా పాటు చూసినట్లయితే కూడా మనకు డైమండ్ డిజైన్ అనేది చాలా దగ్గరగా మనకి అంతా కూడా ఫిల్లింగ్ డైమండ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ వస్తుంది అనమాట. రెడ్ కలర్ తోటి బ్లౌజ్ వచ్చేస్తుంది. ఓకే, సో కాంట్రాస్ట్ రెడ్ తీసుకున్నారు. చక్కగా చిన్న ప్యాటర్న్ కుట్టించుకుంటే హైలైట్. అంటే ఇవాళ రేపు మళ్ళీ పట్టులో అంటే మనకు బనారస్ స్టైల్ అనేది బాగా నడుస్తుంది. ఇవాళ రేపు ఫుల్ క్రేజీలో నడుస్తుంది అనమాట. దీంట్లో కూడా మనకు 4-5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంత రిచ్ గా ఉన్న ఈ సారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 7500కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఇంత రిచ్ గా కనిపిస్తున్న ఈ సారీ కాస్ట్ మనకి ఓన్లీ 7500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు భువనేశ్వర్ పట్టులోనే ఆష్ కలర్ మీద మనకు షేడ్ అవుతూ వచ్చారనమాట. బాందిని స్టైల్లో తీసుకుంటారు. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. అటు నుంచి మళ్ళీ మనకు పింక్ కలర్ స్ట్రైప్స్, ఒకటి వచ్చేసి మనకు గోల్డ్, ఒకటి వచ్చేసి పింక్, ఇట్లా ఆల్టర్నేట్గా పై బోర్డర్ అంతా కూడా మనకు షోల్డర్ బార్డర్ ఇలా ఇచ్చేసారనమాట. మిడిల్ అంతా కూడా ప్లెయిన్గా కాకుండా క్రాస్ తోటి మనకు వేవ్ డిజైన్ అనేది ఇచ్చేస్తూ మధ్యలో అంతా కూడా మనకు లీఫ్ వర్క్ ఇచ్చారనమాట గోల్డెన్ తోటి. దాని మధ్యలో మనకు వేరియేషన్ చూపిస్తూ పింక్ కలర్ ఫ్లవర్, ఒకటి ఆరెంజ్ కలర్ ఫ్లవర్, ఇట్లా ఆల్టర్నేట్గా మనకు ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ ఇచ్చేసారు.
ఇచ్చారు. సో శారీ మొత్తం కూడా మనకి డిజైన్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ భువనేశ్వరి పట్టు అనేది ఇవాళ రేపు మంచి క్రేజీలో నడుస్తుందండి. బనారస్ పట్టు ఒకటి, భువనేశ్వరి ఒకటి, డిఫరెంట్ స్టైల్లో వస్తున్నాయి అనమాట. బోర్డర్ చూసినట్లయితే కూడా మొత్తం అంతా కూడా కింద బోర్డర్ అంతా కూడా టెంపుల్ అంతా గోల్డెన్ తోటి ఫిల్లింగ్ ఇస్తే, ఈ టెంపుల్ వచ్చేసి మళ్ళీ మనకు గ్రీన్ కలర్ తోటి ఇచ్చారనమాట. ఇటు సైడ్ చూస్తే మనకు గోల్డెన్ టెంపుల్ కనిపిస్తుంది. ఇటు నుంచి చూసినట్లయితే మనకు వేరియేషన్ గ్రీన్ కలర్ టెంపుల్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. పైన ఏదైతే మనం షోల్డర్ పార్ట్లో బోర్డర్ చూస్తామో అదే బోర్డర్ అనేది దాని పైన నుంచి మనకు వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ స్టైల్ వచ్చారనమాట. బోర్డర్స్ కూడా మనకు 3 వేరియేషన్ చూపిస్తూ ఇచ్చారు. ఇటు గోల్డెన్, ఇట్లా టెంపుల్స్, ఇట్లా గ్రీన్, ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు బోర్డర్స్ కూడా వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. ముఖ్యంగా చాలా మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. గ్రే రేర్ గా వచ్చే గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారు. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా మొత్తం అంతా కూడా ఫిల్లింగ్ మనకు గోల్డ్ తోటి ఇచ్చేసి, శారీలో ఇచ్చిన బంచెస్ అంతా కూడా మనకు ఆరెంజ్ కలర్, పింక్ కలర్ ఇలా ఇచ్చారు. సేమ్ మనకు షెల్ఫ్ తోటి కూడా 2 బంచ్ అనేది కంటిన్యూ చేస్తారు. పళ్ళ పాటు అంతా కూడా బ్లౌజ్ కూడా మనకు బ్లాక్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ తోటి 2 షేడ్స్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు బ్లౌజ్కి అంతా. సేమ్ మనకు శారీలో ఇచ్చిన బోర్డర్ అనేది కంటిన్యూ ఇచ్చారనమాట. ఓకే, ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ చాలానే ఉన్నాయండి. సో ఇందులో కూడా కలర్ చాయిసెస్ చాలా బాగా నడుస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఫుల్ క్రేజ్. అండ్ ఇందులో చాలా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కదా, డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 4950 పడుతుందండి. ఓకే, సో ఈ సారీ కాస్ట్ ఓన్లీ 4950 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? పార్టీ వేర్ సారీ అండి. మొత్తం అంతా కూడా క్రేప్ తోటి మనకు సాటిన్ క్రేప్ అనేది ఇస్తారనమాట. మొత్తం అంతా కూడా జూట్ క్రేప్ అని ఇవాళ రేపు మంచి క్రేజీలో నడుస్తుంది. బోర్డర్ చూసినట్లయితే పైన అంతా కూడా మనకు పిటాయి వర్క్ బ్లౌజ్ బోర్డర్ ఇచ్చేసారనమాట. ఆరెంజ్ కలర్ తోటి పిటాయి వర్క్ బోర్డర్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే డిజిటల్ బోర్డర్ ఇచ్చారనమాట. పిటాయి వర్క్ బోర్డర్ ఇచ్చారు, దాని నుంచి అంతా కూడా డిజిటల్ బోర్డర్ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా డిఫరెంట్ స్టైల్లో. అక్కడక్కడ కూడా మనకు వేరియేషన్ ఏంటంటే గోల్డెన్ బంచ్ అనేది మనకు కంటిన్యూ ఇచ్చేసారు పళ్ళ పాటలో. బోర్డర్ పాటలు అంతా కూడా సేమ్ మనకు పళ్ళ పాటలో ఏంటంటే మొత్తం పిటాయి వర్క్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట. సారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుందండి. హైలైట్ అవుతూ వచ్చింది. అదే విధంగా మనకు బ్లౌజ్ కూడా ఇలానే తీసుకున్నాం అనమాట, డిఫరెంట్ గానే. కింద బార్డర్ ఏ విధంగా ఉందో మన బ్లౌజ్ అలానే బ్లౌజ్ మొత్తం ఇలానే హెవీగా తీసుకున్నారు. దాంట్లో కూడా మొత్తం అంతా కూడా మనకు గోల్డెన్ బంచెస్ అనేది కంటిన్యూ ఇచ్చారనమాట. అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 2950 పడుతుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఓన్లీ 2950 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఇది వచ్చేసి మనకు రాజోలి కోటా వస్తుందండి. రాజోలి కోటా అంటే కూడా మనకు జూట్ అనేది మిక్స్ అవుతూ వస్తుంది అనమాట. దీంట్లో బోర్డర్ చూసినట్లయితే కూడా గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు, దాని నుంచి అంతా కూడా మనకు బ్లూ కలర్ ఇచ్చారనమాట. సారీ బేస్ వచ్చేసి మనకు బ్లూ కలర్ మీద పింక్ కలర్ తోటి మనకు రాజోలి కోటా ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా జూట్ వేరియేషన్ తోటి డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. మధ్య మధ్యలో ఏంటంటే మనకు వేవ్ డిజైన్ అంతా కూడా మనకు బ్లూ కలర్లో ఇచ్చేసి అక్కడక్కడ బంచెస్ అంతా కూడా మనకు బ్లూ కలర్, పింక్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్గా మనకు బంచెస్ అనేది మనకి ఇచ్చేసారనమాట. సీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి. సో సారీ మొత్తం కూడా మనకి ఇంతే హెవీగా దగ్గర కంటిన్యూ అవుతూ వస్తుంది. పై బోర్డర్ చూసినట్లయితే కింద కూడా అదే బోర్డర్ అనేది రన్ అవుతుంది. యాంటిక్ స్టైల్ బోర్డర్ అనేది పైన కింద కూడా కంటిన్యూ అవుతుంది. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా మన యాంటిక్ తోటి మనకు గోల్డెన్ యాంటిక్ ఇచ్చేసి మొత్తం అంతా కూడా ఇలా ఇచ్చేసారు పళ్ళ పాటలో. అండ్ ఇంకా బ్లౌజ్ చూసుకున్నట్టయితే మన బ్లౌజ్ అంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ కూడా హ్యాండ్స్ కి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్. ఇందులో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. సో ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1975 అండి. ఓకే, 1975 రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, మనం చూసినట్టు ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్ లో చూసాం. అండ్ ఇక్కడే కాదు, కుక్కట్పల్లి వివేకానంద కాలనీ, రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞా సారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్, చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. అది కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ కి. అండ్ అలాగే హోల్సేల్ ప్రైసెస్ కూడా మనకి సారీస్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ అర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు అంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు ప్రజ్ఞా సారీస్ లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ సారీస్ ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ సారీస్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బై బై.